Can we start from there? సార్కి కంగ్రాట్స్ ప్రసాద్ గారు, మీరు తిరుపతి నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఇన్నాళ్ళు సినిమాల ప్రొడక్షన్స్తో అడుగుపెట్టారు, ఇప్పుడు థియేటర్లతో అడుగు పెడుతున్నారు. సార్ థియేటర్లో అడుగుపెట్టి మా ఫ్రెండ్ కాబట్టి ఏం కావాలనో మొత్తం ఎవ్రీథింగ్ నేను ఆర్గనైజ్ చేసి ఇచ్చాను సార్. ఎనీహో మెయింటైన్ చేసి నా హెల్ప్ అయితే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. దాని గురించి బ్యాక్ అండ్ మేనేజ్మెంట్ మీదే కదా ఎలాగైనా. అట్టే సో సో ఎనీహో నైజాంలో ఇప్పుడు కూడా మనం పండుగల టైంలో గట్రా వినిపిస్తుంటుంది, థియేటర్లు కాంపిటీషను సరిపోవట్లేదు ఇవన్నీ కూడా. సో మీరు దాన్ని కొంచెం తగ్గించడానికి ఈ విధంగా ట్రై చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడు వినిపించే సమస్య ఏంటంటే జనాలు థియేటర్ దూరం అయిపోవడానికి టికెట్ ప్రైసింగు అండ్ ఫుడ్ ప్రైసింగ్, ఈ రెండు. ఈ విషయంలో మీ స్టాండ్ ఇందాక నుంచి చెప్తున్నారు, ఫుడ్ ప్రైసింగ్ రీజనబుల్గా అంటున్నారు. ఆ రీజనబుల్ ఏంటో మీకు తెలియాలి. బట్ టికెట్ ప్రైసింగ్ కానీ ఇవి కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందా లేకపోతే రెగ్యులర్ ప్రైసింగ్? టికెట్ ప్రైసింగ్ కూడా కొద్దిగా రీజనబుల్గానే ఉంటుంది సార్. ఫుడ్ అయితే మాత్రం 100% కంపేర్ టు అదర్ స్క్రీన్స్ కొద్దిగా ఇక్కడ తక్కువే ఉంటుంది. అది క్లియర్గా చెప్తున్నాం. అంటే 1% లేదు. కాదు, ప్రైసింగ్ అయినా డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందా సినిమా సార్? 31st అట్టేం లేదు సార్, అట్టేం లేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కదా సార్ అప్పుడు ఏదో ఇస్తారు. లేదంటే ఇప్పుడు నార్మల్గా ఉండే ప్రైసింగ్ మల్టీప్లెక్స్లో ఉండేటి దాని మీదే కొద్దిగా ఎఫర్డబిలిటీలోనే పెడుతున్నాం సార్. అక్కడ ఏం మళ్ళీ ఆ డిఫరెన్స్ ఏం చూపించట్లేదు. ఓకే. అపర్ణ వైస్ ప్రెసిడెంట్ సార్. ఇది యాక్చువల్లీ అపర్ణ లాంటి రియల్ ఎస్టేట్ టైకూన్ సినిమాస్లోకి వస్తుందంటే కొంచెం యాంగ్జైటీ అందరిలోనే ఉంది, ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారని. ఒక క్వశ్చన్ ఏంటంటే ఇండియా వైడ్గా ఇప్పటిదాకా ఒక 22 ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నాయని అంటున్నారు. మన చెన్నైలో 2 ఉన్నాయి, బెంగళూరులో 6 ఉన్నాయంట. బట్ హైదరాబాద్కి ఇప్పటిదాకా ఒక ఐమాక్స్ స్క్రీన్ అనేది లేదు. మన ప్రసాద్స్లో ఒక లార్జ్ స్క్రీన్ ఉంది కానీ స్టిల్ నాట్ అన్ ఐమాక్స్ ఫార్మాట్. మీలాంటి బిగ్ ప్లేయర్స్ వస్తున్నారంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే యువర్ కమ్అప్ విత్ ఒక ఐమాక్స్ స్క్రీన్ అని. అసలు ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు చేయలేదు? ఛాలెంజెస్ అని లేదండి, ఇదేదో మొట్టమొదటిసారి మేము ప్రవేశిస్తున్నాం. ఇక ఛాలెంజెస్ ఇంకా తెలియాలి. ఇప్పుడు మేము ఇదివరకు చెప్పినట్టుగా మీరు స్టడీ చేస్తుంటారు కదా స్క్రీన్లు ప్రొజెక్షన్ తేవడానికి. ఆబ్వియస్లీ మీరు ఒక ఐమాక్స్ కూడా తీసుకొస్తే బాగుంటుందనే దాంట్లో ఎక్కడో ఒకటి స్టార్ట్ చేసి ఎండ్ చేసి ఉంటారు. అందులో డిఫికల్టీస్ ఏంటి, ఎందుకు చేయలేదు? ఐమాక్స్ గురించి మరి ప్రసాద్ గారు చెప్పాలనుకోండి కదా. ఏమండి అది కొద్దిగా ప్లానింగ్లో ఉందండి. ఇది బిగినింగ్ ఒక గ్రూప్తో డిస్కషన్ వల్ల మధ్యలో ఇదైన దానివల్ల కొద్దిగా ఆ ప్లాను ఇవన్నీ మిక్స్ అయ్యి ఉండేది దీంట్లో. ఫ్యూచర్లో అది కూడా వాళ్ళ మైండ్లో ఉంది. అవి ఫీజిబిలిటీని బట్టి వాళ్ళకుండే ల్యాండ్ బ్యాంక్ని బట్టి ఈ పర్మిషన్లు అవి ఉంటాయి కదా, అప్పుడు దాని గురించి కొద్దిగా ఎలాబరేట్గా నెక్స్ట్ మాల్ టైంకి కొత్త క్లారిటీ వస్తుంది. ఇంకో మాల్ కూడా తొందరలో నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతుంది. అది అయిన తర్వాత చెప్తాను. Head of Operations, Sunilji. Recently, PVR Inox filed its annual report for 2023 and 2024. They have reported about 2,000 crores of F&B business and around 3,200 crores of from movie tickets. In fact, they have registered more growth in F&B sector than the films. The film revenue, ticket revenue was up about 19% and the F&B was about 22%. So clearly the multiplex business is sustaining more on F&B. And particularly down south and particularly in Andhra Pradesh and Telangana, there are certain restrictions on ticket pricing. So most multiplexes are trying to derive as much as revenue possible from the F&B business. So what is exactly your game plan and how are you going to balance that? Because the audience are continuously complaining about these F&B prices. We have seen PVR Inox people, big heads are coming to the media and explaining the rationale. And it is even tougher in Hyderabad because there are cap on government pricing in ticket prices. So how are you going to deal with it? Yeah, so good afternoon. So mainly, as everybody knows, that there are two components or two sources of revenue. One is the box office revenue and one is the F&B revenue. Now in box office revenue, as you said, there are it's totally not under our control because it has lot many components.
So focusing on the only thing which is under our control, that is the F&B. So now, as like in the interaction session, when we were saying that we have a total control on our F&B, starting from the procurement of the ingredients to making it as a finished product and to serving it. So this will give us an added advantage on having a better control over the quality and better control over the pricing of it. So that is the vision what we want to make, and we really want to make this cinema viewing experience as a more of the F&B oriented. And yes, of course, cinema is going to be the major content, but we want F&B to be our one of the biggest driver as a cinema. And as you rightly said, that slowly and gradually over the period of time, every cinema exhibition companies or giants, they have realized the potential lies only in F&B. So that is the reason focus has shifted towards F&B a lot. And with help of our great experienced team of Mr. Sumit and under his leadership, we are definitely going to make a really different altogether milestone in cinema F&B very soon. Sir, last year PVR Inox actually took a decision to enter the food and beverages into the home delivery as well. We can find PVR Inox products in the Swiggy and other products also, other food aggregator apps. Do you have any such plans, because you have some extensive menu as you people are seeing? So of course we are also going to adopt technologies and make our food widely available for as many as customers, not only restricting it to the F&B cinema viewers only, but slowly and gradually technology will take help of technology and make it available for the wider audience as well. Thank you, sir. Thank you. Prasad Garu. Thank you very much. Thank you. Prasad Garu. సార్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు, ఎందుకంటే అక్కడే పుట్టారు పెరిగారు ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఏంటి మల్టీప్లెక్స్ బిజినెస్లోకి వస్తున్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 1-2 వీక్స్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూసేసుకోవాల్సిన పరిస్థితి కంటెంట్కి. చాలామంది ఏంటంటే కళ్యాణ మండపాలు, వేర్ హౌస్లు, అమెజాన్ వేర్ హౌస్లు చాలా హైదరాబాద్లోనే చాలా వెళ్ళిపోవడం చూసాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు చూస్తున్నారంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్? మీరు దయచేసి వెనక్కి తీసుకుని, దిస్ ఈజ్ అపర్ణ సినిమాస్, ఈజ్ మై ఫ్రెండ్. నేను ఎవ్రీథింగ్ కోఆర్డినేట్ చేస్తాను. ఇది దీని ఓనర్స్ ఈజ్ డిఫరెంట్, ప్రొపరేటర్స్ ఈజ్ డిఫరెంట్. కంపెనీ వెరీ బిగ్ కంపెనీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ ఇది పెద్ద నెట్వర్క్ ఉండే కంపెనీ. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా యాజ్ ఏ సినిమా నాకుండే స్నేహంలో నేను చేస్తూ ఉంటాను. అందువల్ల నేను సరే సార్ అది పక్కన పెడితే మీరు ఓకే మీరు అన్నట్టు ఎప్పుడైతే ఒక 2 years అయితే కొద్దిగా స్ట్రగ్లింగ్ పీరియడే. ఓకే, కంటెంట్ వైజ్ 2 years స్ట్రగ్లింగ్ ఉంది. ఇప్పటి నుంచి నాకు తెలుసు ఒక 2 years కొద్దిగా స్ట్రగుల్ ఉంటుంది. ఈ 2 years తర్వాత ఫైనల్ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఇది వరల్డ్ వైడ్ కూడా ఇది టెక్నాలజీ రోజు రోజు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు వీడియో క్యాసెట్లు వచ్చేటివి, అప్పుడు కొంత స్లంప్ వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ఫార్మేట్లు వచ్చాయి, ఫోన్లో సినిమా చూసే పరిస్థితి వచ్చింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ బెటర్. మనకు ఈరోజు వెరీ గుడ్ కంటెంట్ ఉంటే ఎనీ లాంగ్వేజ్ మనకు సినిమా సబ్ టైటిల్స్తో చూసేదానికి ఆడియన్స్ ప్రిపేర్ అయ్యారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ మలయాళం మంజుమల్ బాయ్స్ తమిళనాడులో 30 crores రెవెన్యూ వచ్చింది. మలయాళం వెర్షన్ 30 crores రెవెన్యూ అంటే ఓన్లీ సబ్ టైటిల్తో, నో డబ్బింగ్. బేసిక్గా ఇప్పుడు ఆడియన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ మరాఠీ, ఈవెన్ గుజరాతీ, ఈవెన్ కొన్ని జపనీస్ ఫిలిమ్స్, కార్టూన్ ఫిలిమ్స్ అవి వేస్తూ ఉంటే హౌస్ఫుల్ వస్తుంటాయి. కొరియన్ ఫిలిమ్స్ హౌస్ఫుల్స్ వస్తున్నాయి. మల్టీప్లెక్స్ కంటెంట్ ఈజ్ మోర్ డిఫరెంట్. మల్టీప్లెక్స్ థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. అందువల్ల మన సౌత్లోకి వచ్చేతలకి కొంత కంటెంట్ స్లో అయింది. డెఫినెట్గా అది ఒక 2 yearsలో సెటరేట్ అవుతుంది. సార్ ఈ 2 years స్లంప్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు నిలబడగలరా? ఏమండి ఇప్పుడు అదంతా ఎప్పటి నుంచో ఓనర్స్ ఉండేవాళ్ళు, అవి ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. వాళ్ళు కమర్షియల్ అయినా చేసుకోవచ్చు, థియేటర్గా కూడా ఉంచుకోవచ్చు. అది వాళ్ళ డెసిషన్, ఓనర్స్ డెసిషన్ అది. అందువల్ల ఆ ప్రాబ్లం అయితే ఏం ఉండదండి. సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మోర్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే మనకు వచ్చి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ సింగిల్ స్క్రీన్స్లో కూడా ఓనర్స్ అందరూ తీసుకొచ్చి చేశారు. కాబట్టి మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు ఆంధ్రాలో ఉండే
టాప్ మోస్ట్ రెవెన్యూ, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ కర్ణాటక. సౌత్లో ఉండే రెవెన్యూ ఈరోజు నార్త్లో లేదు. నార్త్లో ఓన్లీ మల్టీప్లెక్స్ రెవెన్యూ. సౌత్లో సింగిల్ స్క్రీన్స్ వల్లే మోర్ రెవెన్యూ వస్తూ ఉంది. కొంత స్ట్రగుల్ ఉంటుంది కదా, కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, ఇప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. దాని ప్రకారం అడ్జస్ట్ అవుతారు అందరూ. థ్యాంక్ యూ సార్. యా మేనేజర్. సరే, యా సార్, అపర్ణ కమ్యూనిటీ పీపుల్ చాలా లార్జ్ స్కేల్లో ఉందని మీరు చెప్పారు. అంటే మీరు అపర్ణ కమ్యూనిటీ పీపుల్కి స్పెసిఫిక్గా అంటే మంత్లీ ఏదైనా ఒక కూపన్ పెట్టి ఇలా ఎన్ని మూవీస్ చూస్తే ఇది ఫ్రీ అన్నట్టుగా అట్లా ఏమన్నా మీకు ప్లానింగ్ ఉందా? ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారా? ప్రస్తుతానికి అట్లాంటి ప్లాన్స్ ఏం లేదండి. అందరికి కూడా కామన్ ప్లాట్ఫామ్ బుక్ మై షో అండి. బుక్ మై షో అనే ప్లాట్ఫామ్తోనే వెళ్తున్నాం. దాని బస్ ఎస్ దెర్ ఈజ్ సటన్ థింగ్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీలోనే ఒక 5-6 ఫ్యామిలీస్ కానీ గెట్ టుగెదర్స్ అలా చేసుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ గురించి మాకు స్క్రీన్ 3 ఉంది, మీకు చెప్పినట్టు విఐపీ స్క్రీన్ ఉంది. సో అట్లాంటిది ఏమైనా స్పెషల్ స్క్రీనింగ్ వాళ్ళ గురించి ప్లాన్ చేస్తాం, మేము తప్పకుండా వేస్తాం. అంటే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు పాసెస్ ఉంటాయి, మంత్లీ పాస్ కానీ పాస్ ఉంటాయి. అలాంటి పాస్ సిస్టమ్ ఏదైనా మీరు స్టార్ట్ చేస్తాం? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళకి మనకు సర్వ్ చేయడానికి అట్లాంటిది ఏమీ అవసరం పడదు అనుకుంటున్నాం. ఓకే, రామకృష్ణ గారు. సార్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూసాం, స్క్రీన్స్ చూసాం, అంబియన్స్ చూసాం, చాలా బాగుంది, బెస్ట్. సో మీ రిమార్క్స్లో కూడా చెప్పారు ఇండియాలో బెస్ట్ అవ్వాలని, ఢిల్లీ బాంబేతో కాంపిటేట్ అవుతూ హైదరాబాద్లో బెస్ట్ అవ్వాలని. కాకపోతే ఇక్కడ మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపర్ణ ఇస్ గుడ్, బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తారు. సినిమా బిజినెస్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ టోటల్ అంటే అది కంట్రోల్డ్, గవర్నమెంట్ కంట్రోల్లో టికెటింగ్ ప్రైజింగ్ ఉంటుంది. సో మీరు సస్టైనబిలిటీకి ఏం చేస్తారు? అంటే F&Bకి వెళ్తారా, లేదంటే ఇందులోనే ఇదే ఎక్స్పీరియన్స్ కంటిన్యూ 5 years 10 years కూడా ఇదే చూపిస్తారు? అంటే తక్కువ ప్రైజింగ్ మనకి కంపేర్ టు చెన్నై, బెంగళూరు చూస్తే ప్రైజింగ్ మనకు రిస్ట్రిక్షన్ ఉంది, వాళ్ళకైతే డైనమిక్ ప్రైజింగ్ ఉంది. సో మీరు ఎలాగా సస్టైనబిలిటీ? అంటే ప్రైస్ అని కాదండి, బెస్ట్ ఇప్పుడు మా అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చూస్తే వీఆర్ మోర్ ప్రైస్ దెన్ ఇమీడియట్ కాంపిటేటర్. అయినా మేము అమ్మగలుగుతున్నాం. అండ్ ఎప్పుడు కూడా 500-600 ఎప్పుడు కూడా ఇమీడియట్ కాంపిటేటర్తో స్క్వేర్ ఫీట్కి మాది ఎప్పుడు బెస్ట్ ప్రైస్ ఉంటుందండి. ఎందుకంటే ఆ ట్రస్ట్, క్వాలిటీ సెల్స్ అల్టిమేట్లీ అన్నట్టుగా. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం. ఇండస్ట్రీ ఓవరాల్ పెర్సే మనం వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. సో ఉన్న దాంట్లోనే మార్కెట్ షేర్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటాం? తీసుకోవడం ఏంటంటే గివ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా బ్రాండ్ కూడా ట్రస్ట్. మాకు ఎక్కడ మాకు ఇండివిజువల్స్ ఆర్ నాట్ విజిబుల్. మాది నాట్ ఓనర్ డ్రివెన్ కంపెనీలా ఉండదండి. మా కస్టమర్ ట్రస్ట్ ఈజ్ అవర్ బ్రాండ్. వీఆర్ వెరీ బ్రాండ్ సెన్సిటివ్, కస్టమర్ సెంట్రిక్. ఇక్కడ ఇది దిస్ ఇస్ నాట్ ది మెయిన్ బిజినెస్ ఫర్ అస్. కన్స్ట్రక్షన్ ఇది మెయిన్ బిజినెస్. ఇక్కడ ఏంటంటే అదే ఫార్మాట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది. F&Bలో కూడా ఇప్పుడు చూస్తుంటే వీళ్ళు స్టాటిస్టిక్స్ చెప్పేది టోటల్ ఆక్యుపెన్సీలో 50% అడ్మిట్స్ దేల్ బై ఆన్ యావరేజ్ పర్ హెడ్ 130 రూపీస్ 140 రూపీస్ అంటున్నారు. ఆ 50% బై చేసి మనం 60-70% చేయగలిగాం అనుకోండి, బై గివింగ్ బెస్ట్ క్వాలిటీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటికల్లీ వాల్యూమ్స్ విల్ ఇంక్రీజ్. అలాగే ఆక్యుపెన్సీ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో బెస్ట్ టర్న్అవుట్ ఎప్పటి వరకు వస్తుంది అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఈ దీని మీద? మా ఇమ్మీడియట్ టార్గెట్ అంటే 50% ప్లస్ ఆక్యుపెన్సీ రావాలనండి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ వైజ్ చూస్తే కంపేర్ టు డిమాండ్ సప్లై చూస్తే వీ హ్యావ్ ఓన్లీ 1208 seats. Within 8 kilometers there is no multiplex nearby. Whereas you see the density of the population, as I explained already, within 3 kilometer radius lo we have 25,000 plus families. నల్గొండలోని అడ్వాంటేజ్ అంటే హైలీ డెన్స్లీ వెర్టికల్గా వెళ్ళిపోయిందండి, హైలీ డెన్స్లీ పాపులేటెడ్. వీడి ఇందులో నేను చెప్పిన దాంట్లో సగం మంది బై ఫుట్ రావచ్చు, వెహికల్ తేవకుండా. సో దట్ ఈస్ అవర్ టార్గెట్. ఇప్పుడు మా ప్రసాద్ గారు అనుమతితో మిగతాలతో ప్రోగ్రామింగ్ అని హిందీ ఎన్ని వేస్తారు, ఇంగ్లీష్ ఎన్ని వేస్తారు, తెలుగు ఎప్పుడు వేస్తారు, ఏ టైంలో ఏ వేస్తాం, ఇట్ ఆల్ డిపెండ్స్. సార్ రామకృష్ణ గారు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అపర్ణ సినిమాస్ వచ్చాయి అంటే త్వరలో అపర్ణ మూవీస్ అంటే మీరు ఓ బ్యానర్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? లేదులేండి, ఆ ఆలోచన అయితే నాకు తెలిసినంత వరకు రాదు. ఇప్పుడు అది చాలా అనుభవం కావాలండి. ఎందుకు ఎన్వి ప్రసాద్ లాంటి వారు ఉంటే మీకు సార్
అంటే ఇప్పుడు ప్రస్తుతం సినిమా థియేటర్స్ చూస్తుంటే అంటే ఇప్పుడు స్టార్ హీరోలు ఇటు మహేష్ బాబు లేకపోతే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ థియేటర్స్ కట్టిస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళకి ఇది ఒక కాంపిటేటివ్గా మీరు ఫీల్ అవుతారా ఎట్లా దానికి? అలాగే నో కాంపిటీషన్ అండి, వీ బిలీవ్ ఇన్ బెస్ట్. ఇప్పుడు అలాగా ఎవరి బ్రాండ్ మాది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్. కస్టమర్ అంటే మీరు మంచి మంచి క్వాలిటీ ఇచ్చి ఒకటి ఆకట్టుకోవాలండి మేము, లైక్ ది వే వేర్ సెల్లింగ్. దానికి మా అపర్ణ బ్రాండ్ కూడా ఎవరు ఎండార్స్ చేయట్లేదండి ఎవరు. మాది వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు ఏషియన్ మూవీస్ అలా కొలాబరేట్ అయ్యేసి వాళ్ళు కట్టిస్తున్న పరిస్థితి ఉంటుంది. మీరు కూడా ఎవరన్నా స్టార్ హీరోస్ ఇలా వచ్చేసి మేము కూడా పార్ట్ అవుతామంటే అట్లాంటి ఆలోచన అయితే లేదండి. లేదు. నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రసాద్ గారు, సో మీకు చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా దగ్గర కదా, సో ఈ అపర్ణ సినిమాస్కి వాళ్ళ బ్రాండింగ్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదమ్మా, అది ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ నార్మల్, ఇవన్నీ రొటీన్గా జరిగే ప్రాసెస్ అటువంటిది. ఎందుకమ్మా ఈ క్వశ్చన్? బాబు ఆపేం, రైట్. సో రామకృష్ణ గారు, అయితే కన్స్ట్రక్షన్ నుంచి మూవీస్లోకి రావడం బాగుంది. అయితే రీసెంట్గా చూస్తే ఓటీటీ మార్కెట్ అనేది బాగా పెరుగుతుంది. సో 1 monthలో మూవీ వచ్చేస్తుంది కదా, ఓటీటీలో చూడొచ్చు కదా అనుకుంటున్నారు. సో సినిమాస్ నుంచి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీరు ఓటీటీలో వచ్చిన ఎగ్జిబిటర్స్ ఇంకా కొత్త మల్టీప్లెక్స్ వస్తానే ఉన్నాయి కదండి. రామకృష్ణ గారు ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పండి. అంటే ఇయర్ కానీ 2 yearsలో కానీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్? నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆల్రెడీ ఇప్పుడు శంషాబాద్ 7 స్క్రీన్స్ రాబోతున్నాయి. వరంగల్లో 4 screens, నిజామాబాద్ 4 screens, రాజమండ్రి 4 screens. ఇవన్నీ 2027 ఎండ్ లోపల రెడీ అవుతాయండి. అంత కన్స్ట్రక్షన్ ఉంది. రైట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అఫ్ కోర్స్ సినిమా అనేది మనకంటే ముందు మొదలైంది, మన తర్వాత కూడా ఉంటుంది డెఫినెట్గా. సో సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంకొక ప్లేస్ కూడా వచ్చేసింది అనమాట, అదే అపర్ణ సినిమాస్. హ్యాపీగా May 31st నుంచి సెలబ్రేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. హ్యాపీగా మీరు లంచ్ని ఆస్వాదించి ఆనందించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ అపర్ణ సినిమాస్.